హాయ్, ఈరోజు మేము మా స్కూల్లోని వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకున్నాము. అది ఏ విధంగా క్లీన్ చేసుకున్నాము, తర్వాత ఆ వాటర్ ఎలా పైకి ఎక్కినాయి, అందులో ఎలాంటి సైన్స్ ఉంది అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం పైప్ని ఈ ట్యాంక్ కంటే కొంచెము హైట్ తక్కువ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత దానికి ఒక ఎండ్కు మన వాటర్ బాటిల్ లాంటిది దానికి హెయిర్ టైట్గా ఉండేటట్టుగా మనము టేప్ తోటి దానికి ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఎండ్ ఏం చేయాలంటే, మనకి ఏదైనా లూజ్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ని ఇలా పెట్టుకొని మంచిగా టేప్ తోటి హెయిర్ లీక్ కాకుండా చేయాలి. తర్వాత అందులో వాటరు ఫిల్ చేయాలి. ఆ వాటరు మొత్తం ఫిల్ చేసిన తర్వాత వన్ సైడ్ వాటర్ పోకుండా ఇలా పట్టుకోవాలి. పట్టుకొని సెకండ్ ఎండ్ని, అంటే ఈ బాటిల్ సైడ్ ఎండ్ని ఏం చేయాలంటే ఈ ట్యాంక్లో వేయాలి. వేసేసి మనకి ఎక్కడైతే చెత్త ఉంటుందో, డస్ట్ ఉంటుందో అక్కడ ఆ పైప్ తోటి, అంటే ఆ బాటిల్ తోటి కొంచెం కదిలిస్తుంటుంటే మనకి ఈ విధంగా పైపు గుండా వాటర్తో పాటుగా డస్ట్ కూడా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, డస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనకు ఆ వాటర్ ఎలా ట్యాంక్లో నుంచి బయటకు వెళ్తుందో చూద్దాం. నీళ్ళు ఎలా ఈ ట్యాంక్లో నుంచి తోడుతున్నాము, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటిది, అసలు సైన్స్కు ఈ వాటర్ తోడడానికి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ మనం చూసాం కదా, మనము అటువైపు ఒక పైపుకు బాటిల్ పెట్టినాము, ఇటువైపు పైపు మధ్యలో టేప్ వేసి అతికించినాము. అతికించేసి దానిలో వాటర్ ఫిల్ చేసినాము. గ్యాప్ లేకుండా వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఏమైంది అంటే, మనము ఒక ఎండుని దీన్ని క్లోజ్ చేసేసి ఒక ఎండుని మనము వాటర్లో వేసినాము. వేసిది మనం ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు వాటర్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ వాటర్ దేని వలన బయటకు వచ్చేసినాయి? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి పుల్ చేయడం వలన వాటర్ అనేది కిందికి వచ్చినాయి. ఓకేనా? అందులో వాక్యూమ్ ఫామ్ అవుతుంది. ఈ వాక్యూమ్ ఫామ్ కావడం వలన ఇక్కడ వాక్యూమ్ ఫామ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ పైపుకు ఇంత ఎత్తుకు కింద నుంచి వాటర్ ఎలా పైకి ఎక్కుతున్నాయంటే, ఇక్కడ ఎయిర్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది ఉంది కదా, ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది వాటర్ని కిందికి నెట్టడం వల్ల ఆ వాటర్ ఆ పైపు గుండా ఇంత ఎత్తుకు పైకి వచ్చేస్తాయి. ఈ ట్యాంక్ ఎత్తుకు పైకి వచ్చేస్తాయి. ఈ వచ్చేసిన వాటరు ఇక్కడ వాక్యూమ్ ఫామ్ కావడం వల్ల ఈ వాటరు హై ప్రెజర్లో ఉండడం వలన ఈ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. ఓకే, అంటే వాటర్ ఇక్కడ దాకా ఎక్కుతాయి. ఎక్కిన తర్వాత మరి ఇటు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే, ఇక్కడ వాక్యూమ్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ వాక్యూమ్ ఫామ్ కావడం వలన అక్కడ హై ప్రెజర్ ఉండి ఇక్కడ లో ప్రెజర్ వలన ఆ వాటర్ అనేది ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినాక ఇక్కడున్న వాటర్ కిందికి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడున్న ట్యాంక్లో ఉన్న వాటర్ని అట్మాస్ఫియర్ ప్రెజర్ కిందికి పెట్టడం వల్ల ఈ వాటర్ పైకి ఎక్కుతుంది. మనం ఇక్కడ వాక్యూమ్ ఫామ్ కావడం వల్ల ఈ వాక్యూమ్లోకి ఈ వాటర్ వచ్చేస్తాయి. వచ్చిన వాటర్ని కిందికి గ్రావిటేషన్ ఫోర్స్ పుల్ చేస్తుంది కాబట్టి వాటర్ కిందికి, ఇది ఇలా కంటిన్యూగా ప్రాసెస్ జరగడం వల్ల ఈ వాటర్ అంతా ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్ కింద అప్లై చేయడం వల్ల ఈ వాటర్ అంతా పైకి ఎక్కేసి ఈ పైప్ గుండా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. అంటే గ్రావిటీ అండ్ అట్మాస్ఫియర్, ఈ రెండింటి వలన ఈ వాటర్, ఈ ట్యాంక్లోని వాటర్ అనేది పైకి ఎక్కి ఇలా కిందికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి మోటార్ కూడా మనం వాడడం లేదు. అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక ఆబ్జెక్టు కదలాలి అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేయాలి. కానీ మనం ఇక్కడ ఎలాంటి మిషన్ వాడడం లేదు. ఇది నేచురల్గా జరుగుతుంది. నేచురల్గా అట్మాస్ఫియర్ ప్రెజర్ కిందికి నెడుతుంది వాటర్ని. అట్మాస్ఫియర్ ప్రెజర్ కిందికి నెట్టడం వల్ల ఈ వాటర్ ప్రెజర్కి గురై ఈ పైపు గుండా పైకి వచ్చేస్తుంది. వచ్చేసినట్టు ఈ వాక్యూమ్ వలన ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ని గ్రావిటేషన్ ఫోర్స్ ఫుల్ చేయడం వల్ల వాటర్ అనేది కిందికి వస్తుంది. ఈ విధంగా మనము ట్యాంక్లో నుండి వాటర్ని కిందికి తోడొచ్చు. ఓకేనా? అర్థమైంది ఇది?